శ్రీ మౌద్గల్య శ్రీవత్సస గోత్రజాతౌ శ్రీ అప్పలార్యరత్నమార్య తనుభవౌ ద్వౌ శ్రీమత్సటారిచరణాంబుజంచరీకౌ శ్రీరంగరామానుజ దేశికౌస్తుమః. శ్రీమద్రామానుజాచార్యం పార్థసారథి సద్గురుం శ్రీమన్నల్లాంచక్రవర్తి కృష్ణమాచార్య దేశికం శ్రీమద్రఘునాథాచార్యం నానాశాస్త్ర విశారదం శ్రీమన్మహామరంగడ్డి శ్రీరంగాచార్య పండితం శ్రీమదభినవ వ్యాసం కందాళవంశసంభవం శ్రీమదప్పలాచార్యమార్యం రామాయణ శిరోమణిం శ్రీమత్సంతానగోపాలాచార్యం ఆమ్నాయ పారగం శ్రీవేంకటార్య అప్పకొండార్యమార్యౌ పితామహౌదౌ తాపసౌ శ్రీమద్వేంకటాచార్యం అస్మద్భ్రాతరం చింతితార్థదం వారం వారం నమామ్యహం భక్త్యా గురుపరంపరాం. అస్మద్గురుభ్యో నమః. భగవద్బంధువులారా, ధర్మరాజు విరాట నగరాన్ని మత్స్య నగరాన్ని ఎన్నుకోవడంలో ఒక ప్రత్యేక కారణం ఉంది. అది అరణ్య పర్వంలో చాలా విశేషంగా చెప్పడం జరిగింది. ప్రత్యక్షంగా కాదు, పరోక్షంగా. ఎందుకంటే విరటుని ధర్మశీల తెలుసున్నవాడు ఆయన గనక ఆయన ఆదేశాన్ని ఎన్నుకున్నాడు. నగరం దగ్గర చేరితే చాలు, రాజు దగ్గర నిలబడితే చాలు, పోయిన సంపదలన్నీ కూడా తిరిగి వస్తాయి. మన నోరు పడగక్కర్లేదు, అక్కడ నిలబడితే చాలు. ఈ నమ్మకం ధర్మరాజుది. వేదమంత్రం ఇదే చెప్పింది. పునర్మాం ఏతు ఇంద్రియం పునరాయు పునర్భగ పునః బ్రాహ్మణమైతు మా పునః ద్రవిణమైతు మా. వేదం చెప్తోంది, ఇంద్రుడు ఎవరి అంశ ఉన్నాడో ఆ భగవంతుని అంశగా ఉన్నటువంటి వాడు ఎవడుంటాడో నా విష్ణు పృథివీపతి అని కదా. అలాంటి మహానుభావుడి దగ్గర వెళ్ళినట్టయితే ఏం నష్టమండి. పునర్మాం ఏతు ఇంద్రియం, నా ఇంద్రియములు, పంచేంద్రియములు అంటే అంతరింద్రియములు కావచ్చు, బహిరింద్రియములు కావచ్చు, వీటి పాఠం అంతా కూడా తిరిగి వస్తుంది. పునః ఆయు, పోయిన ఆయుష్ ఏమన్నా ఉంటే అది కూడా వెనక్కి వస్తుంది. పునః ఆయు. ఆయు శబ్దానికి ఇంకో అర్థం ఉంది, తిండి అని కూడా ఉంది, భోగం అని కూడా అర్థం ఉంది. అవన్నీ తిరిగి వస్తాయి. పునర్భగ, భజనీయమైనది, భాగించదగినది, 10 మందితో పంచుకోదగినది అయిన సంపద భగుడు, ఆయన మహానుభావుడు. అలాంటి సంపద కూడా. పునః బ్రాహ్మణమైత్, ఇలాంటివన్నీ పలకడానికి తగినటువంటి బ్రాహ్మణ శబ్దము అంటే బ్రహ్మ శబ్దం ఏమిటది? బృహత్ వైవాక్. అలాంటి వాక్కుకే బ్రాహ్మము అని పేరు అనమాట. అంటే బ్రాహ్మణులు అంటే బ్రహ్మ శబ్దం అణతి అని అర్థం. అక్కడ మనం కేవలం కులాలుగా చెప్పుకుంటున్నాం పాపం. అంచేత నా వేద విద్య, నా మంత్ర విద్య ఇవన్నీ కూడా తిరిగి వచ్చుగాక. మా పునః ద్రవిణమైతు మా, నాకు ఏది పోగొట్టుకున్నానో ఆ పోగొట్టుకున్న సంపద మళ్ళీ తిరిగి రావాలి. ఎవరో మహానుభావుడి కారణం చేత శపించబడి మానవుడినే పుట్టాను. వద్దు, ఇదంతా అయిపోయిన తర్వాత, తిరిగి వెళ్ళిన తర్వాత నా శక్తి మొత్తం అంతా అక్కడికే చేరుకోవాలి. ఎంచేత ఈ ధర్మం అనే శక్తి ఎక్కడిది? ఇంద్రుడిది. పోగొట్టుకుంటే యమధర్మరాజు దగ్గర ఎట్టుకున్నాడు. అంచేత మీకు చేసుకుంటామండి, వెనక్కి పెడతాను. ఇది విశేషం అన్నమాట. నగర ప్రవేశం ముందు ధౌమ్యుడి ఉపదేశం అది చూసినట్టయితే ఆ గాథ కొంత చెప్పుకున్నాం. ధౌమ్యుడంటే ఆచార్యుడు, వశిష్ఠుని తాలూకు వ్యక్తి. అంచేత ఒక ధౌమ్య శబ్దము వశిష్ఠ శబ్దంతో 11-12 రకాలుగా అర్థం చెప్పుకున్నాం. ఉత్తముడైన గురువు ఆయన అంటే ధూమ సంబంధి, అగ్నికి ప్రతీక. ఇక్కడ తమాషా ఏమిటో తెలుసా? పాండవుల జీవితాల్లో ప్రధానమైన మార్పులన్నీ కూడా అగ్నితోటే ప్రారంభమయ్యాయి. ఎలాగా అంటే లాక్షాగృహ దహనం, సోమశ్రవ తీర్థం దగ్గర అంగారపర్ణుడితో యుద్ధం, అలాంటి సందర్భంలో ఖాండవ దహనం చేశాడు. అది అంతే. అంగారపర్ణుడితో చేసిన యుద్ధంలోనే ఎప్పుడైతే ఆగ్నేయాస్త్రం ప్రయోగించాడో అంగారపర్ణుడు మహానుభావుడి దండం పెట్టి అతనికి నీకు దివ్య విద్య ప్రసాదిస్తాను అంటూ చెప్పి, నాయనా నీకు పురోహితుడు కావాలయ్యా, అంచేత ఎంచుకో, వ్యాస భగవానుడు ఇస్తాడంటే వ్యాసుడు పంపించాడు ధౌమ్యుణ్ణి. అది
అంటే వీళ్ళకి ఎక్కడ నిప్పంటుకుంటే నిప్పంటుకున్న సందర్భంలో ప్రతి చోట వీళ్ళకి ఉపయోగం వచ్చింది. అదనమాట పద్ధతి. అలాంటిది ధౌమ్యుడికి వ్యాస ఆశీర్వచనం ఉంది. ధౌమ్యుడు ఎవరండి? ధౌమ్యుడు, వశిష్ఠుడు వీళ్ళందరూ కూడా బ్రహ్మ ఒకసారి సృష్టించిన సప్తఋషులలో ఒక యుగంలో ఒకళ్ళు. వశిష్ఠుడితో పాటుగా ధౌమ్యుడు కూడా ఉన్నాడు. అందుకని ఆయన వ్యాస మహర్షి ఆశీర్వచనంతో ధౌమ్యుణ్ణి పురోహితుడిగా ఎన్నుకున్నారు. ఇది విశేషం. అంతేకాదు అలాగా బ్రహ్మగారు పశ్చిమ దిక్కులో సృష్టించినటువంటి సప్తఋషులలో ధౌమ్యుడు కూడా ఒకడు. అంతేకాదు అగ్ని స్వరూపం ఉన్నాం కదా, అగ్ని ధూమము. పొగలేందే నిప్పు లేందే పొగరాదని సామెత ఉంది. అంటే అర్థం ఏమిటి? నిప్పు అగ్ని ఉంది అని గుర్తుపట్టాలంటే ఎవరుండాలండి? పొగ ఉండి తీరాలి. అదే పొమ్మలు లేక పొగెట్టారంటారు. అంటే అర్థం ఏంటి? పొమ్మలు లేక మంటెట్టారని అర్థం అనమాట. ఇలా అర్థాలు ఉన్నాయి ఇక్కడ. అలాంటిది అగ్నికే సంకేతం మహానుభావుడతను. అలాంటిది ఋత్విక్కులు అంటారు, అగ్నిం దూతం వృణీమహే హోతారం విశ్వవేదసం అస్య యజ్ఞస్య సుకృతం. మేమంతా మహానుభావుడు, ఆయన అగ్నిదేవుడు. అగ్నిం మేము ఎంచుకుంటున్నాం, దూతం వృణీమహే భగవంతుడికి భక్తుడికి అనుసంధానం. అంబికా దర్బార్ బత్తి అని మనం పెట్టుకునే అడ్వర్టైజ్మెంట్. కానీ ఇద్దరికీ అనుసంధానకర్త అగ్నిదేవుడు మాత్రమే. అగ్ని సూక్తం ఉంది, గణానాంత్వ అని చెప్పి దానికి అర్థం వేరే చెప్పుకుంటారు. దేవగణములకు అధిపతి అతడు. అగ్నిం దూతం వృణీమహే హోతారం విశ్వవేదసం. ప్రపంచమంతా తెలుసున్నవాడు, అన్ని రకాల ఆహ్వానములు బాగా తెలుసున్నవాళ్ళు. అంచేతనే ఒకప్పుడు ఇళ్లలోనూ దీపం వెలిగించేటప్పుడు స్త్రీలు వెలిగిస్తుంటే ఆ వెలిగించే విధానానికి దీపం వెలిగే విధానానికి తేడా గమనించి పెద్దలు ఏదో తేడా ఉంది, బాగానే ఉంది అనుకుంటారే. ఇది కారణం. అలా ఉంది, అక్కడ శృతి గ్రంథాల్లో ఉందని. చేత కొత్త పెళ్లి కూతుర్ని కూడా అక్కడ పెళ్లి కూతురు వచ్చిన ఇంటికి వచ్చినప్పుడు మా దీపం వెలిగించమ్మా అనేవారు. అక్కడ విశేషం అది ఇంత ఉంటుంది. అంచేత అదేమిటి? హోతారం విశ్వవేదసం. ప్రపంచమంతా తెలుసున్నవాళ్ళు, అందరి లక్షణములు శుభ అశుభ లక్షణములన్నీ కూడా తెలుసున్నవాడు. సుక్రతు మంచి కర్మలు కలిగినవాడు. ఎక్కడైనా కానీ పొగ లేకుండా అగ్ని వెలుగుతోందనుకోండి, కార్యసిద్ధి అని అర్థం. కానీ పొగ ఉందనుకోండి, చాలామంది అంటారు యజ్ఞం ఫెయిల్ కాదు. ఈ పొగ ద్వారా మరి 10 మందికి తెలుస్తోంది ఇక్కడ యజ్ఞం జరుగుతోందని. అదనమాట. అలా కారణం అవుతుంది. అలాగే రావణలంక తగలబెట్టినప్పుడు మంటలు వచ్చాయి, కానీ చుట్టుపక్కలంతా పొగలు కక్కాయి. ఇంద్రాది దేవతలంతా సంతోషపడ్డారు ఆ పొగలు చూసి. అది సంగతి. అంచేత ఎలాంటి ధూమ సంబంధి అంటే అగ్నికి దూత ఈ మహానుభావుడు అనమాట. అంచేత అలాంటివాడు. కాబట్టే వేదంలో కూడా ఇదే మాట చెప్తారు. ఆ ధూమం ఎంత బాగా రావాలంటే, స్వామి అగ్ని నీ ధూమం రావాలయ్యా, ధూమము మా కర్మలకి ప్రతీకగా రావాలి తప్ప మాకు అనారోగ్యం చేసేది కాకూడదంటాడు ఓ వేదమంత్రంలో చమత్కారంగాను. అంచేత పాండవులకి ధౌమ్యుడు ఉపదేశం చేస్తాడు. అక్కడ కూడా అన్ని వేదమంత్రాలే స్ఫురిస్తాయి మనకి. కార్యక్రమం నిర్దేశించడం కానీ, ధర్మరాజు ప్రార్థన కానీ, ధౌమ్య ఉపదేశం కానీ అన్నీ కూడా విశేషం. అసలు ముందుగా ధౌమ్యుడి ప్రారంభ వాక్యాలు వినండి. చెప్పుకున్నాం కదా, మహాభారతం అన్నది కథలా చెప్పుకోవచ్చు, విశేషంలా చెప్పుకోవచ్చు. ఇక్కడ ఏం చేస్తున్నాం? కథాభాగాన్ని చెప్పుకుంటూ అంటే ఈ కథ అంతా మీరు వినేసి ఉంటారు, తెగ వినారండి. అంటే మళ్ళీ ఆ కథ ఓ వరసలో చెప్పాల్సిన అవసరం లేదు. దాంట్లో ఉన్న విశేషాలు చెప్పాలని మన ప్రయత్నం అనమాట. మనకి కోటి అలాంటి చోట్ల, విజయవాడ బీసెంట్ రోడ్ అలాంటి చోట్ల ఆడవాళ్ళు షాపులు కడుతుంటారు. ఓ కొత్తగా వచ్చిన ఆడవాళ్ళు అయితే మొత్తం అయ్యా అమ్మ ఇక్కడనే అని చెప్తారు. అదే రెగ్యులర్గా వెళ్ళామనుకోండి, వచ్చారా మేడం ఇది కొత్త డిజైన్లు వచ్చాయి అని చెప్తుంటారు. ఇక్కడ మనం రెగ్యులర్గా వచ్చే వాళ్ళకి చెప్పడం కోసం ఉన్నట్టుగా విశేషాలని మీకు తెలుసును, కొత్త విశేషాలు అంటే చెప్పడానికి ప్రయత్నిస్తాం. అది సంగతి అని గమనించండి. అంటాడు, విదితే చాపి వక్తవ్యం సుహృద్భి అనురాగత. నాయన ధర్మజ, మీకందరికీ ధర్మాలు తెలుసును. రాజధర్మాలు, సేవక ధర్మాలు, నిత్యకర్మానుష్ఠానం, విశేషకర్మ అన్నీ తెలుసును. కానీ ఏష ధర్మస్య కామస్య అర్థశ్చైవ సనాతన సుహృద్భి అనురాగత. మీ మీద చాలా ప్రేమ కలిగిన సుహృత్తులుంటారే,
వాళ్ళు మీ మీద ప్రేమతోటి చెప్తారు తప్ప మీకు తెలియంది కాదు. అమ్మాయి కాపురానికి వెడుతుంటే అందరూ దోచుకుంటే అంటే అమ్మాయికి తెలియదా? శుభ్రం గారు మేము చిన్నప్పుడు అయితే వెనకటూరులో అయితే 11 ఏళ్ళు పెళ్లి చేశారు తెలియదు చెప్పాను. ఇప్పుడేంటి ఒంటి మీద 30 ఏళ్ళు వచ్చాక నాకేమో పరీక్ష పాస్ కావాలి, ఉద్యోగం రావాలి, కారు కొనుక్కోవాలి అని వెనకటూరులో టీవీ కొని ఇలా ఉండేది పాపం. అంత అయిందాక ఉండి అమ్మాయికేమో 35 ఏళ్ళు, అబ్బాయికేమో 42. ఆయన రిటైర్ అయిన నాటికి పిల్లలు చిన్న చిన్న ఉంటుంది. సరే అది వేరే, అది ఎంతో మాలాంటి వాళ్ళు మాట్లాడకూడదు. ఇంత ఆధునికులకి ఏం తెలుసుకుంటారు. అలా చెప్పాలి అవసరం. అయ్యా ధర్మాలన్నీ తెలుసున్న మహాతల్లి సీతమ్మ ఆవిడ కాపురానికి ఎడుతుంటే జనక మహారాజు చెప్పాడు ఓ శ్లోకం, అందమైన శ్లోకం. రామాయణంలో లేదు కానీ అద్భుత రామాయణంలో దాంట్లో ఉదాహరణ నాటకంలో చెప్తాడు. అభ్యుత్థానం ఉపాగతే గృహపతౌ తద్భాషణే నమ్రత తత్పాదార్పిత దృష్టి ఆసన విధి తస్య ఉపచర్యా స్వయం సుప్తే తత్ర సీత ప్రథమతో జిహ్యాత్రచేయాం. అమ్మా ఇవన్నీ కూడా అన్నారు. ఇలాంటిది మీరు శాకుంతల నాటకంలో కణ్వ మహర్షి కూడా చెప్పాడు కదా ఇలాంటిది. అది ప్రసిద్ధమే. ఈ శ్లోకం ఎందుకో జనాలు పట్టించుకోరు. దీంట్లో అర్థాలు మళ్ళీ ఇంకో సందర్భంలో మాట్లాడుకుందాం. ఇదేమిటిది? అభ్యుత్థానముపాగతే గృహపతౌ. గృహపతి వస్తుంటే ఎదురు వెళ్ళాలి నువ్వు. అభ్యుత్థానముపాగతే గృహపతౌ తత్పాదార్పిత దృష్టి ఆసన విధి. అతని పాదాల మీద దృష్టి ఉండాలి. కూర్చున్నప్పుడు కూడా అతని దృష్టి అక్కడ ఉండాలి నీకు. అంటే ఏ ఆసనం ఇవ్వాలో తత్పాద, దీని అంతరార్థం వేరే ఉంది. తత్పాదార్పిత దృష్టి ఆసన విధి తస్య ఉపచర్య స్వయం. ఇంట్లో పని మనిషి అన్ని పనులు చేస్తుంది, అయ్యగారు దూరం ఉంటే అది కాస్త కొంపలు అంటుండేది పొద్దున్న. అందుకని చెప్పి కాదు. తస్య పరిచర్య స్వయం. భర్తకి నీ అంతటా నీవే చేయాలి పరిచర్యలు. కార్యదర్శనం కాదు అర్థం ఇక్కడ. ఆయనకి నువ్వే చేయాల్సి ఉంటుంది. ఇంకొకళ్ళ చేత చేయించావనుకో, వాడికి ఇష్టమైన వాళ్ళు అయితే కొంపలంటిస్తారు. నీ మీద ఇష్టం లేదనుకో అక్కడికి వెళ్ళి వేరే మాట చెప్తారు. ఇది ఎవరు ఏమిటని కుటుంబాల్లో చూసుంటారు మీరు. అంచేత తస్య ఉపచర్య సుప్తే తత్ర సీత. అతడు నిద్రించిన తర్వాతే నీవు నిద్రించాలి. తత్ప్రథమతో జహ్యాత్య చేయాం. అతనికంటే ముందు నీవే మెడకు తెచ్చుకొని బయటికి రావాలి. ఎంచేతంటే భర్త కళ్ళు తెరిచి పొద్దున లేవగానే భార్య మొహం చూస్తే అష్టదరిద్రాలని చెప్పి మనుధర్మ శాస్త్రంలో ఉంది, అగస్త్య సమితిలో ఉంది. వీటిలో ఎందుకో కారణం అది మరి ఏకాగ్ని కాండంలో కూడా ఉంది. అందుకని తత్ప్రథమతో జహ్యాత్య చేయాం. అందుకనే శ్రీ మహావిష్ణువు నిద్ర లేచే సమయానికి ఆ కంటి ఎర్రదనం ఉంటుంది కదా, లక్ష్మీదేవి కూడా పక్కకి తొలగుతుంది. మారిమరే భాషలో చూసాం కదా, దీని అంతరార్థం అదే. అందుకని తత్ప్రథమతో జిహ్యాత్యాం. ఇవన్నీ కూడా అమ్మ ఇవన్నీ అమ్మవారి ధర్మాలు భారత జాగ్రత్త అని చెప్తాడు మహానుభావుడు. అలాగా ఇక్కడ దౌమ్యుడు కూడా తెలుసుండి కూడా నేను చెప్తున్నాను. మీకు తెలుసును కాదని నేను అంటలేదు. ఎంచేత విదితే చాపి వక్తవ్యం, చెప్పి తీరాలి. సుహృద్భి అనురాగత. ఏదో నీకు తెలియదు నేను చెప్తాను అని కాదట. అలాంటిది ఏష ధర్మస్య కామస్య అర్థశ్చైవ సనాతన. ఇది విశేషం. అత అహమపి వక్ష్యామి. చాలామంది కాలేజీలో చదువు పూర్తయి వెళ్ళిపోతుంటే అదో వెల్ఫేర్ అదే ఫేర్వెల్ అంటారు. ఫేర్వెల్ వెల్ఫేర్ను అక్కడ. కానీ మాకు ఒక్క మాట మాత్రం ఇప్పటికి గుర్తుంది. ఏమిటది? 72, 73లో బీఎస్సీ పూర్తయిపోతుండగా కె సన్యాసయ్య గారిని ఎకనామిక్స్ కామర్స్లో నిధి ఆయన మా ప్రిన్సిపాల్ గారు, ఆయన మాకు బీఎస్సీ వాళ్ళ కోసం వచ్చి ఆయన చెప్పారు. అన్ని రకరకాలుగా చెప్పారు. చదువులో ఒక్క మాట అన్నారు. అది ఇప్పటికి కూడా మా మనస్సులో, అప్పుడు మా ఫ్రెండ్స్ ఉన్నారు, నవ్విపడే మాట్లాడుకుంటాం. ఒరే బాబు, నువ్వు అది చెయ్యాలి, ఇది చేయాలి, దేశ సేవ చేయాలి, నాన్నమ్మని చూసుకోవాలి అని అవన్నీ నేను చెప్పను, అందరు చెప్పేవి. కానీ ఒక్కటరా, నీ ఉనికి వల్ల ఎందుకున్నాడు వీడు మా మధ్యని అని పక్కవాడు ఏడవకుండా ఉండేలాంటి బతుకు ఏది ఉంటుందో అది చూసుకోరా నాయన. పక్కవాడికి ఇస్తావా ఇవ్వనవద్దు. నీ ఉనికి వల్ల పక్కవాడికి ప్రమాదం రాకుండా ఉండాలి, అలా చూసుకో. ఎంత అందమైన మాట చెప్పారండి ఆయన. ఇప్పటికీ మా పాత వాళ్ళని తెలుసుకుంటే అది జ్ఞాపకం చేసుకుంటాం ఆ మహానుభావుడిని. అలాగా చెప్పాలి, తెలుసున్నవారు చెప్పి తీరాలి. ఇంచేత సరస్వతి ఆచార్యాధీనం కదా, అందుకని ఆచార్యుడు చెప్పాలి. ఎలాంటి వాక్కది? చోదయత్రి సునృతానాం చేతంతి సుమతీనాం యజ్ఞం దధే సరస్వతి. ఆ వాక్కు ఉంటుంది చూచారా, అది చోదయత్రి సూనృతానాం.
అంటే మంచి మాటల్ని చోదన చేస్తుంది. మంచి మాటలు అంటే అర్థం ఏమిటి? అలానే మంచి కార్యక్రమాలు, సూనృతం అంటే సక్రమంగా చేసే కార్యం, చోదయిత్రి. చేతంతి సుమతీన, మంచి బుద్ధిని ప్రేరణ కలిగిస్తుంది. అలాంటి మాట, ఆ మాట చెప్పాలి. చేతంతి సుమతీనాం యజ్ఞం దదే సరస్వతి. సాక్షాత్తుగా ఆచార్యుడు వరుణ, మిత్ర, అర్యముల రూపమే ఆచార్యుడు అంటారు. వరుణుడు ఏం చేస్తాడు? పాపాలు తొలగిస్తాడు. మిత్రుడు చీకటి తొలగిస్తాడు, సాయం చేస్తాడు. అలాగే అర్యముడు దానపతి. నీ దగ్గర ఉన్న విషయాన్ని గురువుగారు శిష్యుడికి ఇస్తాడు, శిష్యుడు మరో చోటికి ఇవ్వాలి. అలాంటి ప్రయత్నం చేయాలి. ఋజునీతినో వరుణో మిత్రో నయతు విద్వాన్ అర్యమ దేవై సజోష చెప్తోంది ఋగ్వేదమే. పగటిపూట దేవత మిత్రుడు, రాత్రిపూట దేవత వరుణుడు, అలాగే అర్యముడు కూడా ఆయన. రాత్రింబగళ్ళు విభాగించే దేవత ఎవరు అంటే అర్యముడు. అంచేత వీళ్ళు ముగ్గురు కూడా కార్యకరణములన్నీ ఉన్నవి దేవతలు. వీళ్ళందరూ ఆచార్యుని రూపము. ఋతు ప్రవర్తన కారకులు. ఋజునీతో వరుణో మిత్రో నయతో విద్వాన్ అర్యమ దేవై సజోష. అర్యముడంటే రాత్రి పగలు విడగొట్టేందుకు అధికారం ఒకడు ఉంటారే, ఆ మహానుభావుడు అనమాట. ఆయన ఇతర దేవతలతో సజోష కలిసి ఉండి, దేవతలంతా ఒక్కటేనండి, వేరువేరు కాదక్కడ, అది సంగతి. అలాంటిది ఇంద్ర, మరుత్, పూష భగుల రూపమే ఆచార్యుడు. హరివలనే వందనీయుడు. మార్గాన్ని సుఖమార్గం చేస్తాడు, దుఃఖ నివారకం చేస్తాడు అంటూ వేదం చెప్పిన మాట. విన పథ సువితాయ చియంతు ఇంద్రో మరుత పూష భగో వంజాస. చెప్పుకున్నాం కదా. అలాంటి వాడే మహానుభావుడు, ధౌమ్యుడు. అందుకనే నేను చెప్పి తీరాలి అన్నాడు. ధర్మరాజు కూడా విన్నాడు. మరిన్ని విశేషాలు మళ్ళీ మాట్లాడుకుందాం.